హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఇవాటి వీడియోలో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ సెమిస్టర్ 2 శాతవాహన యూనివర్సిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. నేను ఇంతకుముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో తీశాను, బట్ ఓన్లీ యూనిట్ 1 చెప్పాను. ఇందులో ఓవరాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇవాటి వీడియోలో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అని అడగవచ్చు, లేదా వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అని అడగవచ్చు. ఇది ఇందులో ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆన్సర్. సాఫ్ట్వేర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో సాఫ్ట్వేర్ గురించి రాయాలి. హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఫిజికల్ పార్ట్స్. సో డిఫరెన్స్ ఆర్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని అడుగుతారు, షార్ట్లో అడుగుతున్నారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది యూనిట్ 1లో. యూనిట్ 1లోనే సెకండ్ క్వశ్చన్, ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇప్పటికీ 2 పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా లాంగ్లో అడుగుతారు, ఇది మిస్ చేయొద్దు. సో ఇది దాని ఆన్సర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్ విచ్ యాక్ట్స్ లైక్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్. యూజర్ అండ్ సిస్టమ్ మధ్యలో ఒక ఇంటర్ఫేసే ఆపరేటింగ్ సిస్టమ్. అందులో ఏంటి ఫంక్షన్స్ ఏంటి? రన్నింగ్ ప్రోగ్రామ్స్. ఇట్ కెన్ రన్ ప్రోగ్రామ్స్, ఇట్ కెన్ మేనేజ్ programs that are running, and also it provides services for file management, memory management and printing. And functions include managing files. It can manage files, it can keeps track of all files. And next, managing hardware. It uses interrupt requests to communicate with CPU and other hardware. So ivi 3 functions: managing files and managing hardware and running programs. Operating system very important for long question. Okay, MS Word గురించి వాట్ ఈస్ MS Word అని అడగవచ్చు, అది షార్ట్లో అడుగుతున్నారు. అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ టేబుల్స్ ఇన్ వర్డ్, ఇది అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆల్సో హియర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్రామర్ చెక్, స్పెల్ చెక్ ఫీచర్స్ ఇన్ MS Word. నార్మల్గా MS Word తెలిసిన వాళ్ళు చాలా ఈజీగా రాస్తారు ఈ క్వశ్చన్స్ని, ఒకసారి చదివితే కూడా అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్, క్రియేటింగ్ ఎ టేబుల్ ఇన్ MS Word. ఇన్సర్టింగ్ రోస్, డిలీటింగ్ రోస్. సో ఎలా అయినా మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు ఆన్సర్ని. ఇన్సర్టింగ్ కాలమ్స్, ఇన్సర్టింగ్ సో అదర్ పాసిబుల్ ప్రొసీజర్స్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, గ్రామర్ చెక్ అండ్ స్పెల్ చెక్కర్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ ఫీచర్స్ మనకి MS Wordలో ఉంటాయి, దాని గురించి మనం ఓన్గా కూడా రాయొచ్చు. ప్రొసీజర్. వాట్ ఈజ్ MS Word కూడా అడుగుతున్నాడు షార్ట్కి. MS Word ఏంటి, అందులో ఉన్న అసలు దాని యూజ్ ఏంటి అని రాయాలి మనం. వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. మనం ఎడిట్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ని డిజైన్ చేయొచ్చు. సో ఇలాంటి ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిల్ మర్జ్ షార్ట్గా కూడా అడుగుతున్నారు, ఇంపార్టెంట్. మెయిల్ మర్జ్ విడిగా షార్ట్గా అడుగుతున్నారు. నెక్స్ట్ 4th లెసన్లో www, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నెట్కి సంబంధించి. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ మెసేజ్ కంపోజిషన్, అంటే ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఈమెయిల్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్, ఇది అడుగుతున్నారు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇంటర్నెట్ అని షార్ట్గా కూడా అడుగుతున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్. లెసన్ నేమే ఇంటర్నెట్ కాబట్టి ఈ యూనిట్లో. సో వాట్ ఈజ్ ఇంటర్నెట్ అని కూడా అడుగుతారు.
Answer: Internet is network of networks. Okay. How www works in internet? So it's a world wide web. ఇది ఎలా వర్క్ చేస్తుంది దీని గురించి అడుగుతారు. ఈమెయిల్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వాటి యొక్క సైలెంట్ ఫీచర్స్, ఈమెయిల్ ఎలా యూజ్ అవుతుంది మనకి, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అండ్ ఈమెయిల్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, రిసీవింగ్ అండ్ సెండింగ్ ఈమెయిల్స్. సో ఇది ఓవరాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది కాకుండా మీకు ఇంకా చాలా చాలా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏమున్నాయంటే స్ప్రెడ్షీట్ ఎవ్రీ పేపర్లో రిపీట్ అవుతూనే ఉంది. స్ప్రెడ్షీట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆల్సో స్లైడ్ షో అండ్ ఇట్స్ ఫీచర్, ఇది లాంగ్లో కూడా అడిగారు. ప్రజెంటేషన్లో పీపీటీలో స్లైడ్ షో వాటి యొక్క ఫీచర్స్ ఏంటియో చూసుకోండి. స్ప్రెడ్షీట్ ఎక్సెల్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాను కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 3 మెయిన్గా అన్ని పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్. వీటితో పాటు నెటిక్వేట్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీట్ అయిన క్వశ్చన్. ఇది లాంగ్లో అడిగారు. నెటిక్వేట్ అంటే ఏం లేదు, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్తోని పోస్ట్ చేయడం, గుడ్ ఇన్ సోషల్ మీడియా, వాటి గురించి ఆన్సర్ ఉంటుంది. సో ఇవి చాలా రిపీటెడ్ క్వశ్చన్స్, డెఫినెట్గా అడిగే క్వశ్చన్స్. ఆపరేటింగ్ సిస్టమ్, ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, నెటిక్వేట్స్, స్లైడ్ షో, స్ప్రెడ్షీట్. ఇంకా ఫంక్షన్స్ కూడా అడుగుతున్నారు స్ప్రెడ్షీట్లో, మ్యాథ్స్ ఫంక్షన్స్, ఎడిటింగ్ అని. సో అవి కూడా చూసుకోండి మ్యాక్సిమం. సో దిస్ ఈజ్ ఓవరాల్ వీడియో. థ్యాంక్ యూ.